మనం చేసే ప్రార్థనలో ఈ జటామాంసి అనే ఈ మాటల గురించి మనం ఆలోచన చేసినప్పుడు, జటామాంసి అనగా యాచన. యాచన అనే మాటకి అడుక్కోవడం. నిజానికి మనం దేవుని పిల్లలం, మనం అడుక్కునే వాళ్ళం కాదు. కానీ యాచించడం అనేది ఉన్నప్పుడు హృదయం కరుగుతుంది. తల్లిని యాచించి బ్రతిమిలాడి అడిగినప్పుడు మన హృదయం కరిగి, ఆ తండ్రి హృదయం కరిగి వెంటనే సహాయం చేస్తాం, వెంటనే ఆ కార్యాన్ని జరిగిస్తాం. అలాగే మనం దేవుణ్ణి అడిగినప్పుడు అంటే ఏం చేయాలంటే యాచించి. నాకు బాగా గుర్తు, ఒక సహోదరి ప్రార్థన చేస్తుంది. చాలా మంది ప్రార్థన చేస్తారు, చాలా మంది దేవుణ్ణి అడుగుతారు, కానీ ఆ సహోదరి చేసిన ప్రార్థన ఇప్పటికీ నా హృదయాన్ని చాలా బలపరుస్తూ ఉంటాం. ఏంటి ఆ ప్రార్థన అంటే, ప్రభువా నేను నీ బిడ్డని నాయన, నువ్వు నన్ను కనుక్కున్నావు, నన్ను కొనుక్కున్నావు, నీ రక్తం ఇచ్చావు, నీ ప్రాణం ఇచ్చావు, నన్ను ప్రత్యేకపరిచావు. దేవా నా కొంగు చాచి అడుగుతున్నానయ్యా. ఎప్పుడన్నా మీరు అలాంటి ప్రార్థన చేశారా? విన్నారా? అసలు కొంగు చాచి అడుగుతున్నాను, నీ సహాయము నాకు అందించి నీ రక్షణ నాకు దానంగా ఈ నాయన అని ప్రార్థన చేస్తాడు. నిజంగా అద్భుతం ఏంటంటే, తన భర్త చాలా కఠినమైనవాడు. తొందరలోనే చక్కగా తను మార్చబడ్డాడు, రక్షించబడ్డాడు. తనకంటే తన భర్త ఎంతో బలమైన విశ్వాసిగా ఆ కుటుంబం సాగిపోతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం చేసే ప్రార్థనకి దేవుని హృదయం కరిగిపోవాలి. అది దేవుని స్తోత్రం చెప్పాలి. కానీ యాచిస్తే ఏం జరుగుతుంది చెప్పండి? యాచిస్తే ఏం జరుగుతుంది? దానం. మరి దేవుని దగ్గర యాచిస్తే, జటామాంసి అనే మాటకి యాచనతో కూడిన ప్రార్థన. స్తోత్రం, హల్లెలూయా. యాచనతో కూడిన ప్రార్థన దేవుని దగ్గర మనం చేయాలి. ఎక్కడెక్కడో యాచిస్తాం, ఎక్కడెక్కడో అడుగుతాం, ఎక్కడెక్కడో చేయి తలదించుకుంటాం, చేతులు కడతాం, రకరకాలుగా మనం ప్రయత్నం చేస్తాం. అక్కడ విఫలమైపోతామేమో, కానీ దేవుని దగ్గర యాచించి నువ్వు ప్రార్థన చేయగలిగితే జరగని కార్యం అంటూ ఉండదు. హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే తెచ్చుకుందువు. ఏమైనా కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. యేసయ్యా పాత నిబంధన కాలంలో వారు ప్రార్థన చేసినప్పుడు ఏం చేశారండి? ఎస్తేరు గ్రంథం 4:1-2 చూస్తే, అక్కడ వారు బట్టలు చెప్పుకొని, బూడిద చల్లుకుని, గోనె పట్ట కట్టుకుని వారు యాచించినట్లుగా మనం చూస్తాం. వారు ప్రార్థించినట్లుగా చూస్తాం. దేవుని సన్నిధిలో మనము ఎల్లప్పుడూ కూడా పిల్లరా, ఎల్లప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే ఈ రీతిమైన ప్రార్థన మనం చేయగలం. అంటే ఈ గోనె పట్ట కట్టుకోవడం, ఈ బూడిద చల్లుకోవడం దేన్ని చూసేస్తుంది అంటే, మనల్ని మనం తప్పు చేసుకుని తగ్గించుకుని చేసిన ప్రార్థన దేవుని హృదయాన్ని కరిగిస్తుంది. దేవుని హృదయాన్ని మనం గెలుచుకోగలుగుతాం. హల్లెలూయా. యాచించి మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, యాచించి మనము దేవుని సన్నిధిలో గోజాడితే
దేవుడిచ్చే దానం, దేవుడిచ్చే దానం ఏంటో తెలుసా? దేవుడు 5 రకాలైన దానాలు మనకిస్తాడు. మొదటిది వాగ్దానం చేస్తాడు. దేవుడు వాక్కును దానంగా చేస్తాడు. చూడండి, మనం ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు మీ బైబిల్లోనూ లేకపోతే మీరు చదువుకునేటువంటి లేకపోతే ప్రతి ఒకరి దగ్గర ఏముంటది? వాగ్దానం ఉంటుంది. కొత్త సంవత్సరం వచ్చేటప్పటికి దేనికోసం నా కొరకు ఏ వాగ్దానం వచ్చింది, ఏ వాగ్దానం వచ్చింది అని ప్రతి ఒక్కరు కూడా ప్రాకులాడుతూ ఉంటారు. అంటే వాక్కు దానం. అబ్రహాముకు దేవుడు వాక్కు దానంగా చేశాడు. అబ్రహాముకు దేవుడు వాక్కు దానంగా చేశాడు. 100 సంవత్సరాల వయసులో 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకి దేవుడు బిడ్డనిచ్చాడు. 90 సంవత్సరాల కాలంలో శారాకి గర్భఫలం తెరిచాడు. జరగని కార్యాన్ని జరిగించాడు. ఎందుకు? వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా. ఇస్సాకు పెరిగి పెద్దవాడై యవ్వన కాలం వచ్చినప్పుడు ఆ ఇస్సాకుని బలిమ్మని ఆయన ఆ దేవుడు అడిగినప్పుడు ఇస్సాకుని బలి ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడలేదు. ఎందువల్ల వెనకాడలేదు? దేవుడు మాట ఇస్తే మర్చిపోయేవాడు కాదు. దేవుడు మాట ఇస్తే అది నెరవేర్చుకునేవాడు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పిపోవడం. ఇసుక రేణువులు చూపించాడు, ఆకాశ నక్షత్రాలు చూపించాడు. ఇవి లెక్క పెట్టాయా అబ్రహాం? ఇలాంటి సంతానం నీకు ఇస్తాను. స్తోత్రం చెప్పండి. కానీ ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని నమ్మాడు, ఆ వాగ్దానాన్ని విశ్వసించాడు. ఆ వాగ్దానాన్ని నమ్మాడు, విశ్వసించాడు. కాబట్టే ఇస్సాకును బలిమ్మని చెప్పినప్పుడు మేము వెళ్తున్నాం, మరలా తిరిగి వస్తామని చెప్పాడు. అంటే అబ్రహాం యొక్క విశ్వాసం ఎంత బలమైందంటే, ఒకవేళ దహన బలిలో నా కుమారుడు బూడిదైపోయినా ఆ బూడిదలోంచి కూడా మరలా నా కుమారుడిని నా దేవుడు నాకు ఇవ్వగలవాడు. హల్లెలూయా. మనం చాలాసార్లు 2 అడుగులు వేస్తాం, 2 మార్గాల్లో ఉంటాం. అది చాలా తప్పండి పిల్లలు. 2 మార్గాలు.